హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలా మందికి ఈ జనరేషన్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ముందుగా చెక్ చేసుకోండి, మీకు పీసీఓడి ఉందేమో, పీసీఓఎస్ ఉందేమో, ఇంకొకటి కొత్తగా పిఓఎం అని చెప్పి కూడా అంటున్నారు. ఈ త్రీకి డిఫరెన్స్ ఏంటంటారు? దీనివల్ల మన లైఫ్లో ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు, మెయిన్లీ అమ్మాయిలకి? రెగ్యులర్గా పీసీఓఎస్ అన్న పీసీఓడి అన్న ఒకటేలాగే అనిపిస్తుంది. ఎందుకంటే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే మైల్డ్ స్టేజ్లో పీసీఓడి అంటాం, అది సివియర్ ఫామ్కి వెళ్తే పీసీఓఎస్ అంటాం. ఓకే. ఇంకోటి కొత్తగా పీసీఓఎస్ అంటాం. ఇది కొత్తదని కదా, చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఈ పీసీఓఎస్ అంటే పీసీఓఎం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని. అంటే మనం మామూలుగా మన ఏదైనా స్కాన్కి వెళ్ళినప్పుడు మన స్కాన్ రిపోర్ట్లో కనిపించేది పీసీఓఎం అంటాం. మన అండాశయంలో టూ ఉంటాయి. అండాశయంలో రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. మనం స్కాన్ రిపోర్ట్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఏదైనా పీరియడ్ సరిగ్గా రాకపోతే స్కాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మీకు పీసీఓఎమో పీసీఓడి అని చెప్తుంటారు. వాళ్ళు కంగారు పడిపోతుంటారు. అది ఏంటి, అసలు ఏంటో తెలియదు, ఏదో ప్రాబ్లం ఉందా, డిసీజ్ ఉందా, లేదంటే ఏదైనా క్యాన్సర్ అని భయపడుతుంటారు. ఈ మామూలుగా మన అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫాలికల్స్లో ఎగ్స్ ఉంటాయి, అంటే గుడ్లు లాగా. ఈ ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ ఒకటి రిలీజ్ అవుతూ మనకి ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఫాలికల్స్ అనేటివి సరిగ్గా ఎగ్ రిలీజ్ చేయవు, లేదంటే ఆ ఫాలికల్స్లో అనేటివి ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి. ఎగ్గులు ఎక్కువకుండా కూడా ఫాలికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫాలికల్స్ వల్లనే ఆ అండాశయం మొత్తం చాలా పెద్ద పెద్ద చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించడం, లేదంటే సిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం పీసీఓఎస్ అంటే, లేదంటే పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటుంటాం. అంటే నీటి బుడగలు అంటాం సాధారణంగా చెప్పాలంటే. మీకు అండాశయం నీటి బుడగలు ఉన్నాయని చెప్తుంటారు డాక్టర్స్ అయితే. ఎందుకంటే ఆ గడ్డల్లో కేవలం వాటర్ మాత్రం ఫిల్ అయి ఉంటుంది కాబట్టి నీటి బుడగలు అంటూ ఉంటాం. ఇంకోటి పీసీఓఎం అనేది మెయిన్గా ఎలా ఉంటుందంటే, ఈ ఫాలికల్స్ అన్నీ ఉంటాయి కదా, మనం స్కాన్ చేయించినప్పుడు ఎర్లీ స్టేజ్లో పీసీఓఎస్ కానీ ఉన్నట్టయితే మనం స్కాన్ చేయించామంటుంది. ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి, ఉండాల్సిన ఫాలికల్స్ నెంబర్ కన్నా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. ఆ కండిషన్ మనం పీసీఓఎస్ అంటాం, పీసీఓఎం అంటాం. ఈ పీసీఓఎం అనేది కేవలం స్కాన్ రిపోర్ట్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ పీసీఓఎం ఒక టైపే, బట్ ఇది స్కానింగ్ రిపోర్ట్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది పీసీఓఎం అయినా పీసీఓఎస్ అయినా పీసీఓడి అయినా ఏదైనా కూడా లక్షణాలు కామన్గా ఉంటాయి. ఈ పీసీఓఎస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఎర్లీ స్టేజ్ నుంచి అడల్ట్ ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. మెయిన్గా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి పీరియడ్ సరిగ్గా రాలేవని చెప్తుంటారు. అప్పుడు ఒక ఫస్ట్ 13 yearsకి మెచ్యూర్ అయ్యారు అనుకోండి, వాళ్ళు 13 to 14, 16 years వరకు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. 6 monthsకి రావడం, 3 monthsకి రావడం ఇలా ఉంటుంది. ఆ టైంలో నార్మల్గానే కన్సల్ట్ చేస్తాం మనం. బట్ ఆఫ్టర్ 2 years తర్వాత కూడా అలానే ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎలా అంటే, ఈ పీసీఓఎస్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు అనమాట. అందువల్లనే వాళ్ళకి పీరియడ్స్ రాకపోవడం, కొంతమందికి 3 months, కొంతమంది 6 months, ఇంకా కొంతమంది అయితే 1 year కూడా చెప్తుంటారు. మేడం మాకు మా అమ్మాయికి కానీ మా అమ్మాయికి 1 year నుంచి పీరియడ్స్ రాలేదని బాధపడుతూ ఉంటారు. ఇలా కూడా ఉంటుంది. వాళ్ళు ఏముంటుంది, మన బాడీలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. పీసీఓఎస్ కండిషన్స్లో ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇది తగ్గిపోవడం వల్ల ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, పీరియడ్స్ సరిగ్గా రావు. ఇంకా దాంతోపాటుగా పీరియడ్స్ అనేది కొంతమంది స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది, 1 or 2 days మాత్రమే బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ చూస్తాం. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే, ఈ పీసీఓఎస్ రావడం వల్ల వాళ్ళకి మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. ఈ ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. దీనివల్ల వాళ్ళకి ముఖం మీద మొటిమలు రావడం, దాన్ని మనం పింపుల్స్ అంటుంటాం. ఇంకా దాంతోపాటు ముఖం మీద వెంట్రుకలు అంటుంటాం. మగవారికి ఎలాగా బేడ్ ఎలా ఉంటుందో అలాగే మనం కూడా గడ్డం మీద, మూతి మీద, ఛాతి ఇలా మూతి మీద అంతా హెయిర్ అనేది గ్రో అవుతుంది. ఇంకా దీంతో పాటు వాళ్ళకి మెడ చుట్టూ నల్లగా పడిపోవడం, దీన్ని మనం అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం. అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో. దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దీనివల్ల మన బాడీ ఇన్సులిన్ సరిగ్గా యాక్సెప్ట్ చేయదు. అందువల్లనే వాళ్ళకి స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయి, మెడ చుట్టూ బ్లాక్గా అయిపోవడం, పెద్ద పెద్ద మందంగా బ్యాండ్ లాగా పడిపోతూ ఉంటుంది. ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, జుట్టు రాలిపోవడం వాళ్ళకి, లేదంటే కొత్త జుట్టు రాకపోవడం, హెయిర్ బ్రేక్ అవ్వడం, డ్రై అయిపోవడం వంటి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే, మన బాడీలో మేల్ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల. అది పీసీఓఎస్లో ఉంటుంది. ఇంకొక కండిషన్ పీసీఓఎస్ కండిషన్లో కొంతమందికి సైకిల్స్ రెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళకి ఎవ్రీ మంత్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి. వాళ్ళకి ఏమంటారు, నాకేం పీసీఓఎస్ లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటుంటారు. బట్ సైకిల్స్ రెగ్యులర్గా వచ్చా కూడా పీసీఓఎస్ ఉంటుంది. దీన్ని మనం యానోలేటర్ సైకిల్స్ అంటాం. అంటే వాళ్ళకి సైకిల్ రెగ్యులర్గా ఉంటుంది కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు.
అదేంటి మీరు అడగచ్చు, అదేంటి సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న ఎగ్ రిలీజ్ అవ్వాలి కదా అని చెప్పేసి. మనం గర్భాశయం అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మన గర్భాశయం మొత్తం ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ ప్రెగ్నెన్సీ జరిగితే బేబీని హోల్డ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇన్ కేస్ ఆ బేబీ అక్కడ ఫామ్ అవ్వకపోయినా ఆ ఏదైతే బేస్ ఫామ్ అయింటుందో ఆ బేస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది పీరియడ్స్ లాగా. అక్కడ ఎగ్తో సంబంధం లేదు. సేమ్ అదే జరుగుతుంది పీసీఓఎస్ కండిషన్స్లో కూడా. పీసీఓఎస్ కండిషన్స్లో కూడా ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కూడా ఆ ఫామ్ అయిన బేస్ మొత్తం రాలిపోయి పీరియడ్స్ లాగా బయటకు వస్తుంది. అదేమనుకుంటారు వాళ్ళు, పీరియడ్స్ రెగ్యులరే కదా, నాకేం పీసీఓఎస్ లేదని అనుకుంటారు. ఇక మనం చూసుకోవాల్సింది ఎగ్ రిలీజ్ అయ్యిందా, ఎగ్ రిలీజ్ అవ్వలేదా అని. దాని ప్రకారం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ లేని స్పర్మ్ ఎగ్ కలవదు, ఫెర్టిలైజేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ రాదు, ఇలా ఉంటుంది. ఇంకా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు వాళ్ళు తెలియకోకుండానే. దీనికి కూడా బరువు పెరుగుతుంది. యా డెఫినెట్లీ అండి. ఎలా అంటే ఈ పీసీఓఎస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మన బాడీ మన ఇన్సులిన్ తట్టుకోలేదన్నమాట. నార్మల్గా ఇన్సులిన్ ఏం పని చేస్తుంది మన బాడీలో, మనం తిన్న ఎనర్జీ ఫుడ్ని మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అది మన సెల్స్కి యూజ్ చేయాలో చేస్తుంది. బట్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఆ ఇన్సులిన్ మన బాడీ యాక్సెప్ట్ చేయదు. దీనివల్ల ఆ ఇన్సులిన్ మన బాడీ తగ్గిపోయిందేమో అనుకొని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. అంటే మన బాడీలో ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దీనివల్ల వాళ్ళకి కొవ్వు పెరగకపోవడం, మెయిన్గా పొట్ట చుట్టూ పెరగకపోవడం, బరువు పెరగడం, ఈజీగా సడన్గా బరువు పెరగడం మనం పీసీఓఎస్లో చూస్తాం. అంటే వాళ్ళు బరువు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓఎస్ పీసీఓడి ఉంది అన్నమాట. ఉండొచ్చు, మోస్ట్లీ ఉండొచ్చు. ఎందుకంటే ఒబేసిటీ వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది కాబట్టి. ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏముంటుందంటే వాళ్ళ మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. సేమ్ పీసీఓఎస్లో కూడా మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఈ ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, పీసీఓఎస్లో కూడా ఉంటుంది అనమాట. దీనివల్లనే వాళ్ళకి ఆ ఒబేసిటీ లావుగున్న వాళ్ళు పీసీఓఎస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తారు మా అమ్మాయి నార్మల్గానే ఉండింది, ఈ 20 years వరకు రెగ్యులర్గా నార్మల్గానే సన్నగానే ఉంది, సడన్గా బరువు పెరిగింది, ఏమైందేమో అలాగే విత్ ఇన్ 3-4 monthsలోనే చాలా బరువు పెరిగిపోయింది తెలియకుండా అని చెప్తుంటారు. ఇలాంటి కండిషన్స్లో కూడా పీసీఓఎసే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, 3 months పెరిగాం కదా ఏదైనా ఫుడ్ ఎక్కువ తిన్నామేమో లేదంటే అనుకుని వాళ్ళు డైట్కి వెళ్తుంటారు, జిమ్కి వెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. బట్ ఏం చేస్తారో వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అనిపించదు. ఎందుకంటే మెయిన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది పీసీఓఎస్ వల్ల వస్తుంది కాబట్టి. దీనివల్ల పీరియడ్స్ కూడా డిలే అవుతూ ఉంటాయి. మేడం ఇప్పుడు నార్మల్గా పీరియడ్స్ డిలే అవుతున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఫస్ట్ మంత్ కదా ఓకే, సెకండ్ మంత్ కదా ఓకే, థర్డ్ మంత్ చూద్దాం, ఫోర్త్ మంత్ అలా డిలే చేస్తూ చెకప్ చేయించుకోకుండా ఉంటుంటారు కదా. ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ పీరియడ్ డిలే అవుతున్నప్పుడు ఏ టైంలో డాక్టర్స్ కన్సల్ట్ అవుతే బాగుంటుందంటారు? కొంతమంది 3 months వరకు వెయిట్ చేసి ఇంకా అవ్వట్లేదు ఒకసారి కన్సల్ట్ అవుదాం. కొంతమంది అమ్మాయిలు ఫస్ట్ మంత్కి కన్సల్ట్ అవుతారు, కొంతమంది అవ్వరు, కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 year వరకు కూడా ఆగారని అన్నారు. సో ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ మంత్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ మంత్ వరకు మనం వెయిట్ చేయొచ్చు అండి? ఈ వెయిట్ చేయడం అనేది ఒక అంత పెద్ద నేనైతే చెప్పండి వెయిట్ చేయమని చెప్పేది. నార్మల్గా మనం పీరియడ్ టైం ఏదైనా ఎక్కువ వర్క్ ఏదైనా ఉన్నా లేదంటే స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే మనం ఏదైనా టెన్షన్లో కానీ ఇలాంటి టైంలో పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఒక 5 to 10 days చూస్తూ ఉండాలి. ఇది సాధారణంగా 1 month వరకు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ఆ స్ట్రెస్ వల్ల కూడా మన పీరియడ్స్ హార్మోన్స్ సప్రెస్ అయ్యి మన పీరియడ్స్ రాకుండా ఉండొచ్చు, ఇది ఒక కారణం. ఇలాంటి టైంలో మెడికల్ ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. బట్ ఇలా 2-3 months కంటే ఎక్కువ జరిగినట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మనం కనుక ఏటికెళ్ళి తెలుసుకున్నాం అనుకోండి ఈ పీసీఓఎస్ని, వాళ్ళకి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బాడీ స్టేట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా హార్మోన్ లెవెల్స్ పెరిగాయా, మేల్ హార్మోన్స్ పెరిగాయా, వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇదంతా చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం కనుక ఎర్లీగా ఇది తెలుసుకున్నాం అనుకోండి పీసీఓఎస్ని, వితిన్ 6 to 1 year లోపల పీసీఓఎస్ని కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? యా డెఫినెట్లీ అండి. చాలా మంది చూస్తూనే ఉంటాం ఈ పీసీఓఎస్ సర్జరీ కూడా చేసుకుంటారు కొంతమంది. ఈవెన్ ఫిలిం యాక్టర్స్ కూడా పీసీఓఎస్ సర్జరీ జరిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా చేయించుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ పీసీఓఎస్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సర్జరీలో కేవలం ఆ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయి గడ్డలు ఉంటాయో ఆ గడ్డలు మాత్రం రిమూవ్ చేస్తారు. ఆ గడ్డలు ఫామ్ అయ్యే టెండెన్సీ రిమూవ్ చేయడం జరగదు కదా, అందుకనే వాళ్ళకి మళ్ళీ వస్తూనే ఉంటుంది పీసీఓఎస్ అనేది. మరి ఇది కంప్లీట్ గా స్టాప్ చేయాలంటే ఎలా అంటారు? మెయిన్ గా హోమియోపతి ద్వారా కంప్లీట్ గా స్టాప్ చేసుకోవచ్చు అండి. అది కూడా మొత్తం రివర్స్ చేసుకోవచ్చు చెప్పాలంటే ఈ పీసీఓఎస్ ని. ఈ మెడిసిన్స్ తో పాటు డైట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు మామూలుగా పీసీఓఎస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా పీరియడ్స్ 1 or 2 months డిలే అయినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ హార్మోన్ సైకిల్స్ ఏ విధంగా అసెస్ చేసి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా 6 months ప్లాన్లో వాళ్ళకి మెయిన్గా డైట్ ఏం తీసుకోవాలి, ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా సింటమ్స్ ఏదైనా ఉన్నాయా, హెయిర్ ఫాల్ కానీ లేదంటే పింపుల్స్ రావడం, బరువు పెరగడం సడన్గా, ఇవన్నీ చూసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది.
మనం కంటే 6 monthsలో ఈ పీసీఓఎస్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫాలో అయినట్టయితే. మెడిసిన్స్ ప్లస్ డైట్ రెండు వర్క్ అవ్వాలి. కొంతమంది పీసీఓఎస్కి ఏం చేస్తారు, హార్మోన్ టాబ్లెట్సే యూస్ చేస్తారు. అసలు ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పీసీఓఎస్లో. మనం ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎలా చేస్తాం హార్మోన్ టాబ్లెట్స్ యూస్ వేసుకొని. దానివల్ల వాళ్ళకి ఇంకా సివియర్గా అయిపోతుంది. ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం, లేదంటే ఇన్ఫర్టిలిటీ రావడం, ఇంకా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇంకా హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫైబ్రాయిడ్స్, పీసీఓఎస్ అని ఇతర డిసీజ్ అని మనమే తెచ్చుకుంటాం. కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇవన్నీ. మ్యామ్ ఓవరాల్గా మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.